మనం ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తానండి, పేపర్ చూస్తే ఫుల్ హ్యాడ్స్ ఉంటాయి. జేఈ నీట్ అంటే మన ఆంధ్ర తెలంగాణ తెలుగు స్టేట్స్ అనేటువంటిది ప్రామినెంట్గా ఉన్నాయి, అంతే సక్సెస్ వచ్చేస్తుంది అని రకరకాల ఇది ఉంటాయి. అంతేకాకుండా పేరెంట్స్ కూడా 6th దగ్గర నుంచి సంవత్సరాల తరబడి ఇదే కోచింగ్లో మనం ఉంచుతూ ఉంటాం. మీకు స్పష్టంగా స్టాటిస్టిక్సే చెప్తాను, మన యొక్క ఆలోచనలు కానీ లేకపోతే మన యొక్క భావం ఏం చెప్పొద్దు, జస్ట్ స్టాటిస్టిక్స్. సుమారుగానండి 12 లక్షల నుంచి 13 లక్షల మంది జేఈ రాస్తున్నారండి. దీంట్లో 2 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి అడ్వాన్స్డ్ అంటే ఐఐటీస్లోకి ప్రవేశం, రెండోది ఎన్ఐటి ట్రిపుల్ ఐటీలోకి ప్రవేశం. 2 స్టెప్స్ అనమాట అండి. ఐఐటీలో 17,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. 13 లక్షల మంది రాస్తుంటే 17,000 మంది మాత్రమే సీట్లు ఉంటే, అంటే అందులో సీట్ రావటమే సక్సెస్ అనుకుంటే 1.8% మాత్రమే సక్సెస్. మరి మిగిలిన 98 మంది సంగతి ఏమిటి? అదే ఎన్ఐటీలో సీట్ రావటం సక్సెస్ అనుకుంటే సుమారుగా 27,000 సీట్లు ఉన్నాయండి. ఇక్కడ సుమారుగా 2.5% వస్తుంది సుమారుగా. మరి మిగిలిన 97% యొక్క స్టూడెంట్స్ యొక్క పరిస్థితి ఏమిటి? ప్రతి పేరెంట్ అర్థం చేసుకోవాల్సినది, ఐఐటీలో కోచింగ్లో జాయిన్ చేస్తే వాళ్ళు ఐఐటిఎన్లు కారు, వాళ్ళకి ఐఐటి సీట్ రాదు, 100లో 3కి మాత్రమే వస్తుంది, లేదా 100లో 2కి మాత్రమే వస్తుంది. ఇక మూడో దానికి వద్దామండి, నీట్కి వద్దాం, మెడికల్ సీట్స్కి వద్దాం. సుమారుగా 22 లక్షల మంది మెడికల్ ఎగ్జామ్ రాస్తున్నారండి ఇండియాలో. వీటిలో సీట్లు అనేవి 1,09,000. అంటే సక్సెస్ రేటు, సీట్ రావటం, ఎంబీబీఎస్ సీట్ రావటమే సక్సెస్ రేట్ అనుకుంటే 5 to 6% మాత్రమే సక్సెస్. మరి 94% మిగిలిన 100లో 94 మంది పరిస్థితి ఏమిటి? వాళ్ళకి సామర్థ్యం లేదా? వాళ్ళకి జీవితంలో ముందుకు వెళ్ళరా? సో ఇవి నిజాలండి, ఇవి అందరికీ అర్థం కావాలి. సో కాబట్టి చివరొచ్చే ఫలితం కాకుండా ఫలితానికి ముందున్నటువంటి ఆ జర్నీని అందంగా తయారు చేయాలండి. ఆ అందంగా తయారు చేస్తే వాడు దేనికైనా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. స్టాటిస్టిక్స్ ఏం చెబుతున్నాయనేటువంటిది చూస్తేనండి, తెలంగాణ, ఆంధ్ర నుంచి, మన తెలుగు స్టేట్స్ నుంచి 21% అపియర్ అవుతున్నారు ఇండియాలో 21% అపియర్ అవుతున్నారు. సో అపియర్ అవుతున్నట్లంటే 5గురిలో ఒకడు మనవాడే, మన తెలుగు పిల్లవాడు. కానీ వీళ్ళ సక్సెస్ 21% లేదండి, 11% ఉంది. అంటే మనం పిల్లల్ని అయితే ఎక్కువ మందిని పంపిస్తున్నాం, కానీ ఆ సక్సెస్ అనేటువంటిది ప్రపోర్షనేట్గా రావట్లేదు. వేరే స్టేట్స్లో ఇన్ని గంటలు చదవకపోయినా వీళ్ళు సక్సెస్ అవుతున్నారు. దానికి మరొక స్టాటిస్టిక్స్ ఏమిటంటే అండి, జేఈ అడ్వాన్స్డ్లో మన పిల్లలు ఎవరైతే జేఈ అడ్వాన్స్డ్లో సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళలో మన పిల్లలు 9.5% మాత్రమే సక్సెస్ సాధిస్తున్నారండి. రాజస్థాన్లో సుమారుగా 13 to 16% మధ్యలో సక్సెస్ సాధిస్తున్నారండి రాజస్థాన్లో పిల్లలు. సో మన పిల్లలు ఆ 10 మంది మాత్రమే అద్భుతంగా దేశం అంతా కూడా మన వైపు చూసేటువంటి విధంగా ఉన్నారు తప్ప మిగిలిన వాళ్ళు ఆ స్థాయిలోకి రావట్లేదు. సో ఇది స్పష్టంగా చెప్తుంది, కోచింగ్ పేరు మీద మనం రోట్ లెర్నింగ్ని పిల్లలకి అందిస్తున్నాము. జేఈ మెయిన్స్ కానీ నీట్ కానీ ఒక రకంగా గుర్తుపెట్టుకుని రాయటానికి అవకాశం ఉన్నటువంటి ఎగ్జామ్స్. దాంట్లో మన యొక్క షేర్ బాగానే ఉంది. ఇక అడ్వాన్స్డ్కి వచ్చేటప్పటికి వెంటనే మనం చాలా వెనకబడి ఉన్నాము. ఏదో కొంతవరకు పర్వాలేదు కానీ వెనకబడే ఉన్నాము. మన సక్సెస్ 9.5%, వెరాజ్ రాజస్థాన్ 13 to 16% ఉందన్నమాట. సో అట్లాగే ముంబైకి వచ్చేటప్పుడు కూడా 11% ఉంది. సో ముంబైలో పిల్లలు మీకు తెలుసు చాలా హ్యాపీగా జాలీగా చదువుతారు, బట్ అడ్వాన్స్లో 11% వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, మన వాళ్ళు 9.5% సక్సెస్ అవుతున్నారు. సో ఆ కాంపిటేటివ్, ఆ ఎనలిటికల్ అప్లికేషన్ స్కిల్స్ని ఈ వ్యవస్థ సరిగా ఇవ్వట్లేదు అనేది సుస్పష్టం ఈ ఫలితాలతో. సో కాబట్టి ఈ వ్యవస్థలో వాటిని మనం వాళ్ళే రెగ్యులేట్ చేసే విధంగా చేయటానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది ఈ కోచింగ్ పేరు మీద. పిల్లలు ఎక్కడైనా ఉండనివ్వండి, మనం చెప్పిన పద్ధతులు పాటిస్తే వాళ్ళ యొక్క జర్నీ అద్భుతం, మహా అద్భుతంగా తయారవుతుంది.